ఇప్పటికే బీపీ షుగర్లతో ఇబ్బంది పడుతున్న మన దేశాన్ని ఒబేసిటీ కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో యూత్తో పాటు పిల్లల్లోనూ ఒబేసిటీ బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్లకు పైగా పెద్దలు, 500 మిలియన్లకు పైగా పిల్లలు యూత్ ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఒబేసిటీ బారిన పడేవారి సంఖ్య పెరుగుతుండటంతో నిమ్స్లో ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశారు. నిమ్స్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఒబేసిటీ క్లినిక్ పై ఎండోక్రైనాలజీ హెచ్ఓడి డాక్టర్ యానీబేట్రెస్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నిమ్స్ హాస్పిటల్లో ఒబేసిటీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఆ సేవలు ప్రారంభించింది. అసలు ఒబేసిటీ సెంటర్ వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరిని ట్రీట్ చేస్తారు, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ, ఈ అంశాలు మనతో పాటు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ యానీ ఉన్నారు. ఆమెను అడిగి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. మేడం, అసలు ఈ ఒబేసిటీ సెంటర్ అంటే ఏంటి, దీని ఎందుకోసం తీసుకొచ్చినాం, ఎవరి కోసం ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూసారంటే ఒబేసిటీ అనేది చాలా పెద్ద మెడికల్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా మనకి మన ఫీనోటైప్ అంటే చాలా ఇది పొట్ట దగ్గర వెయిట్ ఎక్కువ రావటం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ ద విజరల్ ఫ్యాట్ అంటారు, గ్రంథి చుట్టి ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి రిస్క్ ఆఫ్ అదర్ డిజీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మన కొలెస్ట్రాల్ రావటం, సో ఇలాంటి చాలా డిజీజెస్ రావచ్చు. సో దానికి ముందే మనం ఒబిసిటీ ఆర్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. సో ఇది ముందే మనం చూసుకోవాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రివెంట్ చేసుకోవాలి. సో మంచి లైఫ్ స్టైల్ అది ఫాలో చేయాలి. సో ఇదన్నీ మనకి పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వడానికి ఈ ఒబిసిటీ క్లినిక్ ఈరోజు స్టార్ట్ చేశాము. సో దీంట్లో యాక్చువల్లీ పేషెంట్ వచ్చిన తర్వాత మనం హైట్ వెయిట్ చూసి బిఎంఐ అని ఒక మెజర్ చేస్తాం. బిఎం అంటే హైట్కి ఆ వెయిట్ సరిగా ఉందా లేదా అది చూడటానికి. సో దాన్ని బట్టి మనం వాళ్ళు ఒబీస్గా ఉన్నారా, ఓవర్ వెయిట్గా ఉన్నారా అని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం వాళ్ళు ఏమేమి తింటున్నారు అదన్నీ మనం రికార్డ్ చేసుకొని క్యాలరీ డెఫిసిట్ డయట్ అంటారు. అంటే ఒక 500 కిలో క్యాలరీస్ తక్కువ వాళ్ళు తీసుకొని కాడ ఇంకా ఒక 500 కిలో క్యాలరీస్ తక్కువ ఇవ్వాలి. సో అలాంటి పర్సనలైజ్ కేర్ ఈవెన్ ఫర్ డయట్ కూడా అది పర్సనలైజ్గా మనం డయట్ మేనేజ్మెంట్ చేయాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అయిపోయింది. మోర్ ఆఫ్ సెడెంటరీ వర్క్నే చేస్తున్నాం, డెస్క్ జాబ్ చేస్తున్నాం. సో దానికోసం ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ ప్రమోట్ చేయాలి. సో అదేంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ వాకింగ్ మాత్రం కాదు. సో ఆఫ్టర్ 30-35 ఇయర్స్ తర్వాత మనకు మజిల్ లాస్ అవుతుంది. సో ఈవెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఇక్కడ మనం నేర్పిస్తాము. వీ హ్యావ్ వెయిట్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ తోటి ఎట్లా చేయాలి ఎక్సర్సైజ్ ఇంట్లోనే ఒక సెషన్ ఇచ్చి పేషెంట్స్ పంపిస్తాము. అండ్ తర్వాత ఫాలో అప్ చేస్తాం కూడా, ఇదన్నీ ఎట్లా పని చేస్తుంది. సో దీనిలో పేషెంట్స్కి ఇది వెయిట్ తగ్గుతుందా లేదా, లేదంటే మనం సెకండ్ స్టెప్ ఏదైనా మెడికేషన్స్ పెట్టాలా, అది కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇక్కడికి ఎవరిని రిఫర్ చేస్తుంటారు? అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, లేకపోతే జనరల్ మెడిసిన్, ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, నేరుగా ఇక్కడికే రావచ్చా? యూజువల్గా ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్కి వస్తారు రెఫరల్. అక్కడ నుంచి ఇక్కడ ఒబేసిటీ క్లినిక్కి మేము పంపిస్తాము. ఇనిషియల్ మెజర్మెంట్ అన్నీ అక్కడ తీసుకొని వీళ్ళకు ఓవర్ వెయిట్ ఉన్నారు లేదంటే వెయిట్ ఎక్కువ ఉంది అలా ఉందంటే ఇక్కడ ఈ పర్సనలైజ్డ్ మేనేజ్మెంట్ కోసం ఒబేసిటీ క్లినిక్కి పంపిస్తాం. అంటే దీంట్లో ఏదైనా మెడిసిన్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే మీరు చెప్పే ఎక్సర్సైజ్ ఇంటికాడ చేసుకుంటే సరిపోద్దా, లేకపోతే ఇంకేమైనా డైట్ సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇస్ అ బేసిస్ ఫర్ ఆల్ ఒబిసిటీ ట్రీట్మెంట్. సో లైఫ్ స్టైల్ మనం మర్చిపోకూడదు. సో డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ డిపెండింగ్ ఆన్ ద బిఎంఐ, సో బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంది. సో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. సో ఫస్ట్ 3 months మేము యాక్చువల్లీ ఎక్సర్సైజ్ అండ్ డయట్ ఇదనే ఫస్ట్ మనం ట్రై చేద్దాం. బట్ బిఎంఐ కొద్దిగా ఎక్కువ ఉంది, లైక్ బిఎంఐ మోర్ దెన్ 30 ఉంది, లేదంటే మోర్ దెన్ 27 విత్ అన్కంట్రోల్ డయాబెటీస్, లేదంటే హైపర్ టెన్షన్, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. సో కొంతమంది నీ పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ వెయిట్. సో ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి మనం మెడికేషన్స్ కన్సిడర్ చేయవచ్చు. మెడిసిన్స్ ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇది 2 చేసుకోవచ్చు. బట్ మెడికేషన్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. మనం ఇది బిఎంఐ ఎట్లా ఉంది, వాళ్ళకి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ చేయగలుగుతుందా, అది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి విత్ న్యాచురల్ మెథడ్స్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. సో అది సరిగా రాకపోతే తర్వాత మెడికేషన్స్ కన్సిడర్ చేయవచ్చు. అది కూడా బిఎంఐ కట్ ఆఫ్ ఉంది, దాన్ని బట్టినే మెడికేషన్స్ ఇవ్వాలి. మీరు అన్నట్టు బిఎంఐ ఎంతవరకు ఉంటే వాళ్ళు అంటే కంట్రోల్లో ఉన్నట్టు, ఒకవేళ ఎంత దాటితే వాళ్ళకు అంటే మనం ఏమైనా డేంజరస్గా మారుతుందా, ప్లస్ ఇంకేమన్నా వేరే ఇష్యూస్ కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయండి? అది బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. అంటే హైట్ అండ్ వెయిట్ చూసి kg/m² వస్తుంది. సో దానికి కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఇండియాకు అండ్ మిగతా వెస్టర్న్ వరల్డ్కి ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. సో ఇప్పుడు ఇండియన్స్కి కట్ ఆఫ్ అంటే బిట్వీన్ 23 to 25 మనకి ఓవర్ వెయిట్ కేటగిరీలో వస్తుంది. 25 పైన ఉందంటే 25 ఆర్ మోర్ దెన్ 25
బిఎంఐ ఉందంటే అది ఓబిసిటీ కేటగిరీలో వస్తుంది. బట్ మెడికేషన్స్ మనం ఇవ్వాలంటే కట్ ఆఫ్ విల్ బీ హయ్యర్. సో మోర్ దెన్ 30 ఉందంటేనే మనం మెడికేషన్స్ కన్సిడర్ చేయాలి. లేదంటే 27 బిఎంఐ విత్ అన్కంట్రోల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, వీళ్ళకి 27 పైన కూడా మెడికేషన్స్ కన్సిడర్ చేయవచ్చు. సో అంటే జనరల్గా చాలామంది మీరు అన్నట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, లైఫ్ స్టైల్లో కూడా చాలా మాడిఫికేషన్స్ వచ్చినాయి, అవన్నీ కూడా లైఫ్ స్టైల్ రెగ్యులర్ రొటీన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఈ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ దాని బారిన పడొద్దు అంటే పబ్లిక్ కానీ ఎస్పెషల్లీ యూత్, లేకపోతే ఈ మధ్యకాలంలో మనకు పిల్లల్లో కూడా ఒబేసిటీ చూస్తున్నాం. సో వాళ్ళు ఇవన్నీ వీటి బారిన పడొద్దు అంటే కనుక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది ఫాలో కావాలి? మోస్ట్ ఇంపార్టెంట్ డయట్. ఇప్పుడు డయట్లో కూడా మనకి ఎక్కువ జంక్ ఫుడ్ తినటం, అది ఎక్కువ షుగర్స్, యాడెడ్ షుగర్స్, అదన్నీ కొద్దిగా కట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ క్వాంటిటీ. సో మోడరేషన్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఏమి తిన్నామో, ఏదో నచ్చి తిన్నామంటే కూడా మరీ ఎక్కువ తినకుండా ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో మనకు ఫుడ్లో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రోటీన్స్ ఉంది, ఫ్యాట్స్ ఉంది, మైక్రోన్యూట్రియన్స్. సో ఇలాంటి క్రాష్ డయట్ ఏమో చేయకుండా మనం మామూలుగా హెల్తీ డయట్ ఫాలో చేయాలి. మోర్ ఆఫ్ వెజిటబుల్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఈ యాడెడ్ షుగర్స్ చాలా వరకు కట్ చేయాలి. సో అది డయట్ ప్రాబ్లం. అండ్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఒబిసిటీ ఉందంటే మనం డయాబెటీస్ రావటం, హైపర్ టెన్షన్ రావటం ఎర్లీ ఏజ్లోనే వస్తుంది. సో అట్లాంటివి వస్తుందంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంది. యంగ్ ఏజ్లో డయాబెటీస్ వచ్చిందంటే మనకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి. అందుకే మంచి లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. సో మనం డయట్, మనం తిన్న ఆహారం అండ్ మనం ఎక్సర్సైజ్, ఇవి రెండు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వెయిట్ తగ్గేటప్పుడు ఫ్యాట్తో పాటు మజిల్ కూడా తగ్గుతుంది. ఆ మజిల్ తగ్గకుండా అలాగే ప్రిజర్వ్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నది చేసుకోవాలి. సో దాని గురించి హెల్ప్ చేయడానికి మనకి వీళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో కౌన్సిలర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఒబేసిటీ అనేది చాలా స్టిగ్మాతో కూడుకున్నది. చాలా మంది బయటకు వచ్చి చూపించుకోవడానికి కూడా భయపడతారు, అంటే చూపించుకోవాలన్నా లేకపోతే ఏమన్నా అని. సో అండ్ ఆల్సో ఒబేసిటీ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ డిసీజ్ అండి. అంటే ఒక్కసారి వెయిట్ తగ్గిపోయినాక ఇంక పోతుంది అనేది ఏం లేదు. తర్వాత కూడా మళ్ళీ లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో మెయింటైన్ చేసుకోవాలి అంటే దానికి టైం టు టైం కౌన్సిలింగ్ కూడా అవసరం. సో మా దగ్గర అలాగ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. సో అందరూ కలిసి ఒక 4 మెంబర్స్ టీమ్గా ఫామ్ అయ్యి అలాగా దానికోసం అని ఇప్పుడు మేము సపరేట్గా క్లినిక్ అని పెట్టి మెయిన్గా అవేర్నెస్ కూడా రావాలి ఎక్కువ. అంటే ఒబేసిటీ అప్పటిలాగా చూసుకుంటే ఓన్లీ ఇది ఒక కాస్మెటిక్ ఇష్యూ లాగా అనుకునేవాళ్ళు, కానీ అది జస్ట్ కాస్మెటిక్ ఇష్యూ మాత్రమే కాదు. మెయిన్గా ఒబేసిటీ అన్నది ఒకటే డిసీజ్ అని అంటాం. అంటే ఇప్పుడు డయాబెటీస్ అయితే అలాగా డిసీజో, లేకపోతే మనకి హార్ట్ ఇష్యూ, అలాగనే ఈ ఒబేసిటీ కూడా ఒక డిసీజ్ బై ఇట్ సెల్ఫ్. సో అలాగా అవేర్నెస్ ఎక్కువ చేయడానికి కోసము మనం ఇలాగా ఒబేసిటీ క్లినిక్ అనేది స్టార్ట్ చేసి మనకి ఖచ్చితంగా లైఫ్ స్టైల్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చూసుకోవచ్చు. వచ్చాక లైఫ్ స్టైల్తో చాలామంది మనము తగ్గించుకొని అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి కొత్తగా మెడికల్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి, చాలా బాగా పనిచేసే డ్రగ్స్ కూడా వచ్చున్నాయి. లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్, డైట్ ఇట్లాంటివి ముందు ప్రిఫర్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు బిఎంఐ మన ఉన్నటువంటి కండిషన్స్ కంటే దాటితే అప్పుడు మెడిసిన్ ప్రిఫర్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఈ డైట్ అండ్ వీటి ఎక్సర్సైజ్తోనే వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ నుంచి బయటపడేందుకు హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.